ఎన్నిక సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తానని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా ఏలూరు ఎంపీ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తాను ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జిల్లా ప్రజల తరపున పార్లమెంట్లో తన గళం వినిపిస్తున్నానని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. వర్జీనియా పొగాకు రైతులకు 110 కోట్ల లబ్ధి చేకూరుందన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఏలూరులో నిలుపుదల చేయించినట్లు తెలిపారు. ఏలూరులో జాబ్ మేళా నిర్వహించి 566 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. పామాయిల్ దిగుమతులపై 27.5% సుంకం విధింపు ద్వారా పామాయిల్ రైతులకు టన్నుకు ధర సుమారు 16,500 రూపాయలతో పాటుగా దేశవ్యాప్తంగా వంట నూనె గింజలు పండించే రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. త్వరలోనే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామన్నారు. మీడియా సమావేశంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఎంపీ గారి కార్యాలయంలో ఈ యొక్క మీడియా సమావేశానికి కారణం యువకుడైనటువంటి ఎంపీ గారి యొక్క ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరి ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి పామాయిల్ పంట ఏదైతే ఉందో ఈ పామాయిల్ పంటకు మద్దతు ధర పెంచడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో మన ఎంపీ గారైనటువంటి మహేష్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారు కోఆర్డినేట్ చేశాక ఎంపీ గారు యాక్టివ్ పార్ట్ తీసుకొని నీతి ఆయోగ్ చైర్మన్ కానీ అలాగే అక్కడ సెక్రటరీ గారితో కానీ మాట్లాడి పక్కన ఉన్నటువంటి తెలంగాణ కానీ తెలంగాణలో మనకన్నా ఎక్కువ 500-600 రేటు ఎక్కువ టన్నుకు ఎక్కువ ఇస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క నష్టాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత కూడా మనం తీసుకోవాలనేది కాకుండా ఏదైతే దిగుమతి సుంకాన్ని 5% నుంచి 25% పెంచినప్పుడు సుమారు 1,800 నుంచి 2,000 రూపాయల టన్నుకి పామాయిల్ ధర పెరిగినందుకు ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారితో పాటు మరి ఈ యొక్క కార్యక్రమానికి కానీ ఈ రేటు పెంచడంలో నీతి ఆయోగ్ను కోఆర్డినేట్ చేయడంలో కానీ సక్సెస్ అయినటువంటి మన ఎంపీ గారికి మహేష్ యాదవ్ గారికి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంత రైతాంగం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అదే కాకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మనకన్నా ఇప్పటికి కూడా ఒక 500-600 వాళ్ళకి టన్ను ఎక్కువ వస్తున్న సందర్భంలో ఆ రేటును కూడా సాధించడానికి ఎంపీ గారి కృషి చేయాలని చెప్పి రైతులందరి తరఫున నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి అదే కాకుండా ఈరోజు పామాయిల్ ధర పెరిగినందుకు ఎంపీ గారికి కృతజ్ఞతగా పూర్వకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్లోనే కాకుండా ఎంపీ గారి ఎంపీగా ఎన్నికయ్యాక పోలవరం ప్రాజెక్టులో మరి చంద్రబాబు నాయుడు గారి కృషి అంతా ఆయన కృషి అయినప్పటికీ కూడా స్థానిక ఎంపీగా పార్లమెంట్లో ప్రస్తావించడమే కాకుండా మరి పోలవరం ప్రాజెక్టుకి 12,500 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు మన ఎంపీ గారికి కూడా కృషి కూడా ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదే కాకుండా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దాన్ని ఏలూరులో స్టాప్ ఏర్పాటు చేయడంలో కానీ మరి అలాగే నిన్న మొన్న ఒక 20 రోజుల నుంచి వరద బాధితులంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటే తన వంతు సహాయంగా 25 లక్షల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటం కానీ అదే కాకుండా ఈయన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాక మరి నిన్న మొంట్లో సుమారు 600 మంది ఎవరైతే నిరుద్యోగ యువతున్నారో వాళ్ళందరికీ కూడా సుమారు 10 కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరితో కూడా ఇంటర్వ్యూలు తీసుకొని ఖచ్చితంగా అందరికీ కూడా మీరందరూ కూడా సర్టిఫికేట్లు ఇవ్వండి, రాబోయే రోజుల్లో ప్రాధాన్యత క్రమంలో మీ అర్హతను బట్టి మీ అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ కంపెనీ ఏదైతే చెప్పిందో సుమారు 600 మందికి ఉద్యోగాల ఏర్పాటు కృషి చేసినటువంటి తమ్ముడు ఎంపీ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. మరి అదే కాకుండా కొల్లేరు సమస్య కానీ ఆక్వా రైతుల సమస్యలు కానీ ఎక్కడ ఏదన్నా సరే ఒక ప్రోగ్రాం ప్రకారం ఒక సిస్టమేటిక్గా ఒక విద్యావంతుడు ఒక యువకుడు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైతే మన పార్లమెంటుకి ఎన్ని రకాల కార్యక్రమాలు అవసరమో ఆ కార్యక్రమాలన్నీ కూడా రైతుల వద్ద నుంచి కానీ ఎవరైతే ఉద్యోగ వర్గాలు కానీ బడుగు బలహీన వర్గాల వారికి కానీ ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఎంపీ మహేష్ యాదవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి తమ్ముడు చింతలపూడి ఎమ్మెల్యే గారు రోషన్ గారు కానీ అలాగే మా పోలవరం ఇన్ఛార్జి బర్గం శ్రీని గారు కానీ తెలుగు రైతు అధ్యక్షుడు కానీ అందరికీ మీడియా తరఫున అందరికీ కూడా మేమంతా కూడా రాబోయే రోజుల్లో
ఒకసారి మహేష్ కుమార్ గారికి ఆయన చేసేటువంటి పనికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కొల్లేరు సమస్య అవ్వచ్చు, ఆక్వా రైతుల సమస్య అవ్వచ్చు, వరి పంటల సమస్య అవ్వచ్చు, అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రావాల్సినటువంటి నిధులు రాబట్టంలో ఆయన చేసే కృషిలో పూర్తిగా విజయం సాధిస్తారని చెప్పి, అలాగే మరొక విషయం టొబాకో సమస్య కూడా మరి ఒక వారం క్రితం టొబాకో రైతులందరూ కూడా వచ్చి ఏదైతే ఎంపీ గారి కృషితో టొబాకో మరి ధర కూడా పెరిగినందుకు వాళ్ళందరూ కూడా సన్మానం చేయడమే కాకుండా ఇక్కడ సన్మానాలు సత్కారాలు ముఖ్యం కాదు. ఒక యువకుడైన ఎంపీ, ఒక సముద్రుడైన ఎంపీ మనకు ఉంటే మనకి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మనకు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చడంలో ఒక మంచి ఎంపీ మనకు దొరికాడని చెప్పి మరొకసారి తమ్ముడు ఎంపీ గారికి, మహేష్ గారికి రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పట్ల పూర్తి స్థాయిలో పని చేస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరూ వద్ద సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, అలాగే ప్రింట్ మీడియా వాళ్ళకి, అలాగే రైతులకి, గన్ని వీరాంజనేయ అన్నకి, అలాగే ఎమ్మెల్యే గారు రోషన్ గారికి, అలాగే బొర్గం సీను గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఇవాళ పోయినసారి టొబాకో రైతులు ఎలక్షన్ అయిన తక్షణమే పార్లమెంట్ జరిగేటప్పుడు టొబాకో రైతులు వస్తే వాళ్ళకి చెస్ తీయడానికి నా దగ్గరికి వస్తే మేము సెక్రటరీ దగ్గరికి, అలాగే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కామర్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆ రోజు టొబాకో రైతులకి ఇమీడియట్గా గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళకి విసులుబాటు కల్పించడం జరిగింది, ఏది టొబాకో రైతులకు సంబంధించి. అది అయిపోయినాక ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎన్నోసార్లు మినిస్టర్ గారిని, అలాగే మన జలశక్తి మినిస్టర్ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, ప్రైమ్ మినిస్టర్ గారిని, అమిత్ షా గారిని ఎన్నోసార్లు కలిసి ఇవాళ క్యాబినెట్లో 12,500 కోట్లు రిలీజ్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో దాన్ని ఫాలోఅప్ చేసి పోలవరం ప్రాజెక్టు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని ఇవాళ ఫస్ట్ విడతలో 6,000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. మనం కూడా పోలవరం ప్రాజెక్టు వచ్చే అక్టోబర్ నుంచి డైఫామ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ లెక్కి ప్రాజెక్ట్ కూడా ముందుకు పోతుందని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు. పోయినసారి పామ్ ఆయిల్ రైతులకి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని వాళ్ళు అన్నారు. పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. ఎన్డీఏ కూటమి తరఫున మేము తీసుకుంటామని చెప్పాం. అదే రకంగా సెక్రటరీ గారిని కలిసి, కామర్స్ సెక్రటరీ గారిని కలిసి మా లెటర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము క్లియర్గా మెన్షన్ చేసాం, 20% ఇంపోర్ట్ డ్యూటీ పెంచితే ఆటోమేటిక్గా మా పామ్ ఆయిల్ రైతులకి రేట్ వస్తుందని అడగడం జరిగింది. సెక్రటరీ గారు కూడా కన్విన్స్ అవ్వలేదు ఫస్ట్ మీటింగ్లో. మళ్ళీ నేను రెండోసారి వెళ్ళి సెక్రటరీ గారిని కలిసి, పర్సనల్గా కలిసి సెక్రటరీ గారికి చెప్తే సెక్రటరీ గారు ఏమన్నారంటే, ఒక పామ్ ఆయిల్కే రేటు పెంచడానికి కుదరదు, పెంచితే ఎడబుల్ ఆయిల్స్ అన్ని దానికి పెంచాల్సింది ఉంటుంది, ఇది నీతి ఆయోగ్లో అప్రూవల్ అవ్వాల్సింది ఉందంటే సెక్రటరీ గారే కన్విన్స్ చేస్తే నీతి ఆయోగాలతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మేమందరం కూడా నీతి ఆయోగ్లో మీటింగ్లో సెక్రటరీ అయినా కానివ్వండి, చైర్మన్ అయినా కానివ్వండి, ప్లస్ కామర్స్ సెక్రటరీ అయినా కానీ అందరూ అందరం కూర్చొని నీతి ఆయోగాలని ఒప్పించడం జరిగింది. నీతి ఆయోగాలు ఒప్పుకున్నాక ప్రైమ్ మినిస్టర్ గారు ఒప్పుకుంది. ఇవాళ దాన్ని ఒక 10 రోజులు వెనకాల నీతి ఆయోగాలు కామర్స్ డిపార్ట్మెంట్కి రేట్లు పెంచి ఇంపోర్ట్ డ్యూటీ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పారు. ఇవాళ ఓన్లీ పామ్ ఆయిల్కే కాదు, ఎడిబుల్ ఆయిల్స్ అన్ని దానికి కూడా 27.5% ఇవాళ ఇంపోర్ట్ డ్యూటీ వేయడం జరిగింది. పోయినసారి 5% ఉండేది, ఈ 20% కలిపి 25%, పోయినసారి 5.5% ఉండేది, ప్లస్ 2% చెస్ కలిపి 20% ఇంపోర్ట్ డ్యూటీ కలిపి 27.5% ఇవాళ ఇంపోర్ట్ డ్యూటీ ఇంప్లికేషన్ జరిగింది. ఇవాళ దానివల్ల రైతులకి 16,500 రూపాయల రేట్ వస్తుంది. 100 రూపాయలు అటు ఇటుగా వస్తుంది, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ రేటుతో అప్ అండ్ డౌన్గా ఉంటుంది కాబట్టి రేటు డిఫరెన్స్గా వస్తుంది. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి అందరికీ కూడా
ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా పామ్ ఆయిల్ రైతులకి రేట్ రావాలని నీతి ఆయోగ్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల, ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రైమ్ మినిస్టర్ గారి వల్ల ఇవాళ రైతులకి, అది కూడా పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర కల్పించడంలో అందరూ కూడా కృషి చేశారని తెలుపుకుంటూ, అలాగే ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ అయినా కానివ్వండి, వందే భారత్ స్టాప్ ఓవరు మేము లెటర్ ఇచ్చిన తక్షణమే వాళ్ళని కన్విన్స్ చేసి, లేట్ అయితే వందే భారత్ రావడం కూడా లేట్ అయితే మనము ఏలూరు అభివృద్ధి కార్యక్రమాల్లో డిలే అవ్వకూడదని చెప్పి తొందరగా తీసుకొని రావడానికి అది కూడా తీసుకొని వచ్చి ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ కూడా మన ఏలూరులో ఆగడం జరుగుతుంది. అలాగే మీరు ఇవాళ చూస్తే యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమమైనా కానివ్వండి, యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా మన జాబ్ మేళా కండక్ట్ చేశాము. జాబ్ మేళా కండక్ట్ చేసి 600 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశాము. ఇంకా వచ్చే రోజుల్లో యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పడం జరిగింది. ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ పనులు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి. వచ్చే రోజుల్లో టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది. వచ్చే రోజుల్లో చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ మీరు చూస్తే ఈ వచ్చిన 100 రోజుల్లో పోలవరంకి నిధులైనా కానివ్వండి, యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం అయినా కానివ్వండి, పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర అయినా కానివ్వండి, అలాగే టొబాకో రైతులకి చెస్ ఇది అవడమైనా కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చిన 100 రోజుల్లోనే జరిగాయి. ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి అయినా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అయినా కానివ్వండి, మేము ఎంపీ తరపున, ఏలూరు తరపున మేము కూడా మాట్లాడేది ఎక్కడైనా కానీ పార్లమెంట్లో మేము మాట్లాడినా కూడా ఏదైనా మాట్లాడినా ఏలూరు గురించి ఎప్పుడు కూడా ఏలూరు డెవలప్మెంట్ అవ్వాలి, ఎప్పుడు కూడా ఏలూరు, నేను కొత్తగా వచ్చినా కూడా ఏలూరు ప్రజలు ఎంతో హై మెజారిటీగా నన్ను గెలిపించారు. నా మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు ఎప్పుడు కూడా ఇది కాకుండా నేను కంపల్సరీ వాళ్ళకి నా మీద పెట్టుకున్న ఆశలు అన్నీ కూడా కంపల్సరీ తీరుస్తానని వాళ్ళందరికీ తెలుపుకుంటూ, ఇవాళ ఎన్డీఏ కూటమిలో ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మనం అడిగిన తక్షణమే ఏది ఉన్నా కూడా, మేము ఏదైనా ఒక లెటర్ ఇచ్చినా కూడా, ఆంధ్ర ఎంపీలు ఏ లెటర్ ఇచ్చినా కూడా 100% పని చేస్తున్నారు. రైతులకి ఈసారి బీజేపీ గవర్నమెంట్ కూడా చాలా వరకు అండగా ఉంటామని కూడా నేను ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు కూడా, ప్రైమ్ మినిస్టర్ గారితో నాకు 15-20 నిమిషాలు పర్సనల్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే, ఈసారి రైతులకి మేము పెద్దపీట వేస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా పనిచేస్తున్నారని మీ అందరికీ తెలుపుతూ, ఇవాళ పామ్ ఆయిల్ రైతులందరికీ కూడా, మీ అందరికీ ఎప్పుడు కూడా ఏ పని ఉన్నా కూడా నేను చేసి పెడతాను మీ అందరికీ తెలుపుకుంటూ, అందరికీ నమస్కారాలు. రెస్పెక్టెడ్ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారికి, ఏలూరు జిల్లాకి వెన్నుముకగా ఉన్నట్టు మన గన్ని వీరాంజనేయులు గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు చూస్తే 100 రోజుల పరిపాలనలో ఎన్ని అచీవ్మెంట్స్ చేసామనేది ఈరోజు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. మరి పుట్ట మహేష్ యాదవ్ గారు, ఎంపీ గారు, వారి ఎఫర్ట్స్ వల్ల ఈరోజు చూస్తే అటు క్రూడ్ ఆయిల్ కానివ్వండి, రిఫైండ్ ఆయిల్ కానివ్వండి, వీటిలో 20% పాయింట్స్ మరి పెరగడం జరిగింది. మరి క్రూడ్ ఆయిల్లో చూస్తే పామ్ ఆయిల్ కానివ్వండి, సోయా ఆయిల్ కానివ్వండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, ఇది 5.5% నుంచి 27.5%కి పెంచడం జరిగింది. అలాగే మనం రిఫైండ్ ఆయిల్లో చూస్తే అది పామ్ ఆయిల్ కానివ్వండి, రిఫైండ్ సోయా ఆయిల్ కానివ్వండి, రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, 13.75% నుంచి 37.57%కి పెంచడం జరిగింది. మరి అనుకోవచ్చు మనం, మరి ఈ యొక్క ఇంపోర్ట్ ట్యాక్స్ పెరగడం వల్ల ఏంటి లాభమని. రైతుల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని, అలాగే వ్యవసాయ రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మరి ఈ యొక్క ఇంపోర్ట్ ట్యాక్స్ మరి పెంచినప్పుడు మనం 70% ఎడిబుల్ ఆయిల్, ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దాంట్లో క్రూడ్ అండ్ రిఫైండ్ ఆయిల్ ఉంటుంది. మరి ఇది ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడం వల్ల డెఫినెట్గా డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ పామ్ ఆయిల్ ఉన్నాయో, క్రూడ్ అండ్ రిఫైండ్ ఆయిల్, వీటి యొక్క
ప్రైస్ కూడా తగ్గిపోతూ ఉంది. తగ్గినప్పుడు అది డెఫినెట్గా రైతులకి మంచి జరుగుతుంది. మరి ఈ విషయంలో మరి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో ఇలాంటి మరి ఒక రైతులకు సంబంధించి అభివృద్ధి పనులు చేయడం అందరూ కూడా హర్షించదగ్గ విషయం. కేవలం 100 రోజుల్లోనే ఇటువంటి మరి మేజర్ అచీవ్మెంట్స్ చేస్తున్నారు ఎంపీ గారు. మనం అటు చూస్తే వందే భారత్ ఇక్కడ స్టాప్ కానివ్వండి, లేకపోతే జాబ్ మేళ కానివ్వండి, లేకపోతే టొబాకో సంబంధించి కానివ్వండి, ఈ రోజున మరి ఏదైతే వారి ఎఫర్ట్స్ ఉన్నాయో ఈ యొక్క క్రూడ్ అండ్ రిఫైండ్ ఆయిల్ 20% పాయింట్స్ పెరగడంలో వారు అక్కడ చొరవ తీసుకొని సెంట్రల్ మినిస్టర్స్తో మాట్లాడి అది ఈరోజు ఇంప్లిమెంటేషన్ అవుతుంది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి వారి నాయకత్వం కింద పనిచేయడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదే కాకుండా వారి నాకు అన్నట్టుగా రాబోయే రోజుల్లో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మరి అది త్వరలో మరి స్టార్ట్ చేసి అది ఫినిష్ చేస్తామని చెప్పారు. ఏదైతే చెప్తున్నామో అదే చేస్తున్నాము. మరి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వారి ప్రభుత్వంలో వాట్ వి స్పీక్ అండ్ వాట్ వి డెలివర్ మన చేసే పనులు మాటల కంటే ఎక్కువ చూపిస్తాయి. ఇప్పుడు చూస్తే గత ప్రభుత్వంలో వారు చెప్పిన దానికి అసలు చేసిన దానికి ఎటువంటి పొంతం లేదు. మరి 100 రోజుల్లో మీరు చూస్తే ఒక నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే విజయవాడ అనేది మళ్ళీ ఒక 10 డేస్లో బ్యాక్ టు నార్మల్కి వచ్చేసింది. మరి వారు మరి వాటర్లో దిగి మరి ప్రజల సమస్యలు తెలుసుకొని, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు వారు కూడా ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళని ఒక మోరల్ సపోర్టు, అలాగే వాళ్ళకి సివిల్ సప్లైస్ కానివ్వండి, ఫినాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, అన్ని టైం టు టైం ఇచ్చి ఒక 10 డేస్లో విజయవాడ నార్మల్ తీసుకొచ్చారు. మరి ఈ విషయంలో మనకి అక్కడ కేంద్రంలో బీజేపీ కూడా సపోర్ట్ ఉండి ఆంధ్రాకి పెద్దపీటన వారి అభివృద్ధి పనులకి వాళ్ళు సాయం చేస్తున్నందుకు వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరొకసారి ఇలాంటి కార్యక్రమాల్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తూ మరి నన్ను కూడా ఈ యొక్క విజయపథంలో ఒక పార్టిసిపెంట్గా ఉంచుతూ ముందు తీసుకెళ్తున్న వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పెద్దలకి, రైతులకి అందరూ కూడా నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొత్తారెడ్డి గారు వెంటనే 7 మైళ్ళ అలిపిల్లో మీటింగ్ అరేంజ్ చేయడం, నాకు కూడా కొత్తారెడ్డి గారు ఫోన్ చేసి మన సబ్జెక్ట్ మీద అవగాహన రండి వచ్చి మీకు ఎంపీ గారికి విషయం అర్థం చేసుకుంటారు, మీకు చెప్పాలంటే ఆ రోజు 4 గంటలు ఆయన సమయాన్ని వెచ్చించి అంత ఎలక్షన్ ప్రచారంలో ఉండగానే ఈ పామాయిల్ గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆయన రోషన్ కుమార్ గారు ఇద్దరు కూడా వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు ఆయన పూర్తిగా అవగాహన లేని విషయాలంటే మేము వచ్చి చెప్తామని కూడా చెప్పాం. ఆయనకు అవగాహన అయినాయి. అదే సందర్భంగా ఎలక్షన్ మధ్యలో కౌంటింగ్ కావలేదు, మధ్యలో 2 సార్లు దాన్ని ఎవరో పరిచయం చేశారు. అంటే నా గురించి చెప్పట్లేదు, తెలుసు నేను ఆయన వాగ్దానం చేశాను పామాయిల్ పెంచితేనే ఆయనతో నేను మాట్లాడతాను. 2 సార్లు కూడా ఆయన ఆ రకమైన రిప్లై ఇచ్చారు. అంటే ఆయన నిబద్ధత, ఆయన పనితనం, ఎలక్షన్ అవ్వలేదు, ఎంపీ అవ్వలేదు, అవ్వకుండా నేను చేసి పెడతాను అనే భావన ఆయన మొట్టమొదటి కలగడం మాకు అదృష్టం. రెండోది, పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలాగే పనిచేసే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే పనిచేసే ఎంపీ గారు. ఇది మన ఎన్డీఏ కూటమి యొక్క ప్రతిభ. మరి ఆ రకంగానే వారు పోరాడి ఒకే ఒక మనిషి మన రాష్ట్రం తరఫున ఈ పామాయిల్ గురించి మాట్లాడి నేను ఒక్కరే సాధించిన ఆయన ఒక్కసారి కూడా ఆయన ఆఫీస్కి మమ్మల్ని మీరు గమనించాల్సింది ఏంటి, ముఖ్యంగా ఒక్కసారి కూడా మీరు రండి మీ విషయం మాట్లాడడం చెప్పకుండా, మన విషయం తెలియజేయకుండా మరి ఆయనే వెళ్ళి ఢిల్లీలో ఏం పడ్డారో మనకు తెలియదు, కొన్ని తెలుసు. ఆయన ఈరోజు ఈ ముఖ్యమైన ఘట్టానికి అన్నీ కర్త కర్మ అన్నీ ఆయనే చంద్రబాబు గారు డైరెక్షన్లో. మరి అలాంటి ఎంపీని మనం గౌరవించుకుని ఈ భవిష్యత్తులో కూడా ఏ పనులు మా పామాయిల్కి చేసి పెట్టాలని వాగ్దానం ఇచ్చారు. మరి అదే వాగ్దానం నెరవేర్చుకుంటారని నేను కోరుకుంటూ మాకు ఈ ప్రైజ్ పెంచినందుకు, మాకు ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టినందుకు మరి ప్రత్యేకమైన పామాయిల్ రైతు సంఘం తరఫున, రాష్ట్ర సంఘం తరఫున, అన్ని సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మేజర్ ప్రాబ్లం అంటే 49 నుంచి 0% కలవడం జరిగిందని ప్రధానంగా ఆయన ప్రచారంలో ఉండగా ఒకసారి చెప్పడం జరిగింది, తర్వాత కలిసి ఒకసారి చెప్పడం జరిగింది. దాని మీద ఆయన స్పందించి ఇది ఖచ్చితంగా నేను చేసే వరకు మిమ్మల్ని కూడా నేను ఎక్కడికి రమ్మను ఆయన ఒకసారి ఢిల్లీ ప్రోగ్రాం పెట్టి కూడా నేనే చూసి దీన్ని సాధించిన తర్వాత కానీ మీతో కలవనని చెప్పిన మాట మాత్రం 100% అది చెప్పింది సాధించారు. సార్ ఇక్కడ మాకు విషయం ఉంది, ఇది ప్రశ్న చెప్పారు కదా యాక్చువల్గా ఎంపీ గారు, మేము అనేది ఏంటంటే 49% నుంచి 0 చేసేసి ఇది వరకు 5%, దాని మీద చేసేసి 5.5 ఉంది.
ఇప్పుడు మీరు సాధించింది మనం 20 ప్లస్ 2% చేస్తారు. మొత్తం కలిపి ఆల్ టుగెదర్ 27.5 అయింది. దీని మీద మాకు నియర్లీ 16,000 వచ్చే అవకాశం ఉంది సార్. యాక్చువల్గా మాకు ఉత్పత్తి వేయమంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ 18,000 నుంచి 20,000 అవుతుంది సార్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము 18,000, 20,000 రూపాయలు కొంచెం సాధించి పెట్టమని అడగడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే సార్, మాకు మీరు చేసే ఎంపీ గారు మీ వెనకాల చేసే సీఎం గారు ఉండబట్టి మేము అడగలగడం అవకాశం ఉంది. మాకు 1922లో 24,000 వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు వరకు చూస్తే అప్పుడు సడన్గా 24,000 పెరిగినందువల్ల కాస్ట్, లేబర్ కాస్ట్ కానీ ఫెర్టిలైజర్ కాస్ట్ కానీ అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే విపరీతంగా పెరిగిన రేట్ల మీద అందరూ పెంచేయడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు మాకు 14,000 వచ్చినా లేదా 16,000 వచ్చినా బ్రేక్ ఈవెన్ పాయింట్కి దగ్గరలో ఉన్నాం తప్పించి ప్రాఫిటబుల్గా మాత్రం లేవు. మాకు ఖచ్చితంగా 18 నుంచి 20,000 మంది గిట్టుబాటు కాని పరిస్థితి. దీనికి మా అందరూ ఇంకొక విషయం, 100 to 200% మీకు కానీ సెంట్రల్ మినిస్టర్ గారు కానీ పిఎంఓబి జాయింట్ సెక్రటరీ కానీ మీరు తిరిగిన అఫీషియల్స్ అందరికీ కూడా మా తరఫున మీరు కృతజ్ఞత తెలియజేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రైతులందరి తరఫున మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞత తెలియజేసి మాకు ఇంకా బడ్జెట్స్ మేము పెడతాం. ఒకసారి ఏమనుకోవద్దు, మాకు చేసి పెట్టమని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ విషయం దేశంలోనే హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ మీ ఎంపీ ఏరియాలో ఉంది సార్. మీ ఎంపీ ఏరియాలోనే మ్యాక్సిమం పామాయిల్ ఉండడం జరిగింది. కాబట్టి మీరు చేసిన కృషి చాలా హ్యాపీగా ఉంది. ముందర మీరు తీసుకున్న ఇనిషియేషన్ చాలా మా రైతులందరి తరఫున మీకు జీవితాంతం కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఒకనొకప్పుడు రావు సంస్థలు గారు చేశారు, తర్వాత మీరే కనబడుతున్నాం. దిక్కు ముక్కు అంతా మీ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. రేపు రాబోయే కాలంలో స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి చిన్న పనులు అవి కూడా చేసి పెట్టచ్చు. ఎందుకంటే మన గవర్నమెంట్ అవి కూడా చేసి సెంటర్లో కూడా మనకు కనీసం 18,000 రూపాయలు ఇప్పుడు పెరిగిన దృష్ట్యా 18,000 రూపాయలు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఫిక్స్ చేస్తే పెరిగితే పెరిగలేదు, తగ్గితే 18,000 రూపాయలు వచ్చే ఏర్పాటు చేయమని ఈ సభాముఖంగా రైతుల తరఫున కోరుతున్నాను. దయవుంచి మీరు ఇది కూడా కృషి చేస్తారని కోరుకుంటూ ఈ అందరు రైతుల తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.